చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై చిక్కుముడి వీడింది. రోడ్డుపై కంటైనర్ ని ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ నెల 4న చిలకలూరిపేటలో కంటైనర్ ఢీకొని 5 విద్యార్థులు మృతి చెందారు. అయితే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి ఓ ఏఎస్ఐ కుమారుడు అతని గ్యాంగ్ హైవేలపై వాహనాలు ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆ కంటైనర్ ని ఆపారు. హైవేపై ఒక్కసారిగా కంటైనర్ ఆపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో ఏఎస్ఐ కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై చిక్కుముడి వీడింది. రోడ్డుపై కంటైనర్ ని ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ఈ నెల 4న చిలకలూరిపేటలో కంటైనర్ ఢీకొని 5 విద్యార్థులు మృతి చెందారు. అయితే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి ఓ ఏఎస్ఐ కుమారుడు అతని గ్యాంగ్ హైవేలపై వాహనాలు ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆ కంటైనర్ ని ఆపారు. హైవేపై ఒక్కసారిగా కంటైనర్ ఆపడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో ఏఎస్ఐ కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రోడ్డు ప్రమాదంపై అయితే వీడు చిక్కే ఏదైతే దానికి సంబంధించిన ఏదైతే బ్రేక్ ఇన్స్పెక్టర్ అనే కోవలో అయితే దానికి దర్యాప్తు పోలీసులు చేపట్టారు. అయితే ఏదైతే ఈ నెల 4వ తారీఖు చిలకలూరుపేటలో కంటైనర్ ఢీకొని 5 విద్యార్థులు మృతి చెందిన ఘటన అయితే తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఏదైతే రోడ్డుపై కంటైనర్ ను ఆపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు తేల్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం అయితే హైవేలపై వాహనాలు ఆపుతూ అక్రమ వసూళ్లకైతే పాల్పడుతున్న ఓ ఏఎస్ఐ కుమారుడిది అనే ఈ యొక్క గ్యాంగ్ గా గుర్తించారు. అయితే బ్రేక్ ఇన్స్పెక్టర్ అని కంటైనర్ ఆపి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఈ ఏఎస్ఐ కుమారుడు అతని అనుచరులు కలిసి ఈ యొక్క దందాకి పూనుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బ్రేక్ ఇన్స్పెక్టర్ పేరుతో అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు అయితే ఏఎస్ఐ కుమారుడిని గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అదే దానికి సంబంధించి హైవేపై ఒక్కసారిగా కంటైనర్ ఆపడం వల్లే ఈ యొక్క ఘోర ప్రమాదం జరిగింది. ఏదైతే వీళ్ళు అక్రమంగా ఏఎస్ఐ కుమారుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ పేరుతో వచ్చి ఆ వెహికల్ ముందు ఆపటం వల్ల ఈ పరిస్థితి ఈ యొక్క దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే మొత్తంగా కారులో నుండి దిగి కంటైనర్ ఆపాలని ఏఎస్ఐ కుమారుడు సైగ చేయడంతోనే ఈ యొక్క కంటైనర్ ముందుకి కారు వచ్చి ఆపటం జరిపినట్లుగా కూడా ఏఎస్ఐ కుమారుడికి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా దీనికి సంబంధించి చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా నరసరావుపేట డిఎస్పీ ఆఫీసులో పనిచేసే ఏఎస్ఐ కుమారుడిగా అయితే ఈ యొక్క కారణానికి ఈ యొక్క బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన ఏఎస్ఐ కుమారుడిగా అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అయితే 2023 నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ కూడా 40 లక్షలతో ఉడాయించాడు అన్నట్టుగా కూడా ఇతన్ని గుర్తించారు. అయితే సపరేట్ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని మరీ జిల్లాల్లో పలు దందాలకు పాల్పడుతున్నట్లుగా ఏఎస్ఐ కుమారుడి యొక్క మొత్తంగా ఈ వ్యవహారం మొత్తం నడుపుతున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తంగా ఏఎస్ఐ కుమారుడిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని ఇంకా మరికొంత కోణంలో విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి మొత్తంగా కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏదైతే ఆర్టీఐ అధికారులు సంబంధించి మొత్తంగా కూడా వాళ్ళకి ఎక్కడికక్కడ జిల్లాలో కూడా ఆర్టీఐ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఆర్టీఐ ఎవరో ఆర్టీఐ అధికారులుగా వ్యవహరిస్తున్న తీరును కూడా ఇంకా గుర్తించకపోవడం కొన్ని ప్రజలైతే దీనిపై మండిపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆర్టీఐ అధికారులు ఎక్కడెక్కడ ఎవరుంటారు అనేది కమిషనర్ ఆఫీసుల నుంచి కూడా వీళ్ళు వాళ్ళకు ఒక ఇది ఉండాల్సిన ఉంటుంది. అలాంటిది ఎవరెవరో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఏఎస్ఐ కుమారుడు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడటం, ఇలాంటి దండాలకు తలెత్తటం వంటి అంశాలపై దృష్టి సారించలేదనేది కూడా ప్రధానంగా ప్రజల్లో చర్చించుతున్న అంశం అయితే ఉంది. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో అయితే ఏఎస్ఐ కుమారుడు ఉన్నాడు. ఇంకా మరికొన్ని కోణాల్లో అయితే పోలీసులు విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.